దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన పెద్ద సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వచ్చిన విమర్శలను ఆయన తీవ్రంగా పరిగణించారు. మహిళలంటే తనకు ఎప్పుడు అపారమైన గౌరవం ఉందని, ఎవరిని అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేస్తూ క్షమాపణలు కోరారు. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ వివాదాస్పద సన్నివేశాల్లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి మహిళ గౌరవానికి అర్హులని, మహిళల విలువను పెంచే కథలకి తాము కట్టుబడి ఉంటామని బుచ్చిబాబు పేర్కొన్నారు. జనసేన నేత నాగబాబు చేస్తా నాయకుడిని ప్రశ్నించకుండా అనుసరించాలి అనే వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. మౌనంగా నాయకుడిని అనుసరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ప్రజలు జంతువులు కాదని ప్రశ్నించడం వారి హక్కని స్పష్టం చేశారు. ఏ నాయకుడైనా ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని నాగబాబుకు సూచించారు. ప్రియాంక అరుణ్ మోహన్ ను దక్షిణ కొరియా ప్రభుత్వం కొరియా పర్యాటక సంస్థ గౌరవ పర్యాటక రాయబారిగా నియమించింది. ఆమె నటించిన మేడ్ ఇన్ కొరియా చిత్రం కొరియా సంస్కృతిని ప్రతిబింబించడం వల్ల ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ప్రియాంక ఆనందం వ్యక్తం చేస్తూ కొరియా సంస్కృతి, ప్రజల ఆప్యాయత తనను ఎప్పుడూ ఆకట్టుకుంటారని పేర్కొన్నారు. అలాగే ద్రౌపది ముర్ము నిర్వహించిన విందులో నరేంద్ర మోదీ, లీజే కలిసి పాల్గొనడం, తన మేడ్ ఇన్ కొరియా చిత్రాన్ని వారు అభినందించడం మరుపురాని అనుభవం అని తెలిపారు. జాన్వీ కపూర్ టాలీవుడ్ లో క్రియేటివిటీ, పని గంటలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తారని ప్రశంసించారు. నటీనటులు టెక్నీషియన్ల పని సమయాలను గౌరవిస్తూ సరైన విరామాలు ఇస్తారని తెలిపారు. అదే సమయంలో బాలీవుడ్ లో బడ్జెట్ టైమ్ లైన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని, కొన్నిసార్లు అది సృజనాత్మకతపై ప్రభావం చూపుతుందని అన్నారు. దీనిపై రామ్ చరణ్ స్పందిస్తూ బాలీవుడ్ లో సినిమాలు వేగంగా పూర్తవుతాయని పేర్కొంటూ పెద్ద చిత్రం షూటింగ్ 285 రోజులు సాగిందని వెల్లడించారు. ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలకు ఆయన తండ్రి కస్తూరి రాజా వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరికైనా హక్కుందని, భవిష్యత్తులో తన కుమారులు లేదా మనవళ్లు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చని కస్తూరి రాజా తెలిపారు. అలాగే ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు అని వెల్లడిస్తూ తన కుమారుడి విజయాలు తనకు ఎంతో గర్వకారణమని అన్నారు. టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ నటించిన హరిహర వీరమల్లు, రాజాసాబ్ చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ పెరిగాయి. ఐరన్ లెగ్ అంటూ వచ్చిన విమర్శలను తాను పట్టించుకోనని నిధి అగర్వాల్ స్పష్టం చేశారు. సినిమా విజయం లేదా వైఫల్యం ఒక్కరి వల్ల కాదని, అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తాను అదృష్టం కంటే తన ప్రతిభని నమ్ముకుంటానని, తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేష్ దేశ్ముఖ్ రాజా శివాజీ సినిమా సక్సెస్ పార్టీ వీడియోతో వివాదంలో చిక్కుకున్నాడు. ఛత్రపతి శివాజీ ఫోటో ఉన్న టీషర్ట్ ధరించి డాన్స్ చేయడంపై విమర్శలు రావడంతో ఆయన వివరణ ఇచ్చారు. తాను శివాజీ మహారాజ్ అనుచరుడిగా శివాజీ ఫోటో ఉన్న టీషర్ట్ ధరించడం వెనుక అవమానించే ఉద్దేశం లేదని, సినిమా ప్రమోషన్స్ ముగించుకుని నేరుగా పార్టీకి వెళ్లడంతో దుస్తులు మార్చుకోలేకపోయానని అన్నారు. అలాగే తన జీవితంలో ఎప్పుడూ మద్యం సేవించలేదని, ఇకపై ఎప్పుడూ సేవించనని, ఆ ఆరోపణలను పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. సీనియర్ నటి రంభ తాజాగా నటుడు జేడీ చక్రవర్తితో తన స్నేహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. బొంబాయి బ్రీడ్ సినిమా సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, అయితే తన పెళ్లికి జేడీ చక్రవర్తి రాకపోవడం అప్పట్లో తనను బాధించిందని తెలిపింది. తర్వాత ఆయన్ను ఆ విషయంపై సరదాగా మందలించినట్లు చెప్పింది. అలాగే ఇండస్ట్రీ తనను ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితం చేయడంతో నటిగా తన ప్రతిభను పూర్తిగా చూపించే అవకాశాలు కోల్పోయారని రంభ ఆవేదన వ్యక్తం చేసింది. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వచ్చిన పెద్ద చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన తొలి 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 181 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. తొలి రోజు 135.36 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించిన ఈ చిత్రం నార్త్ అమెరికాలో $2.2 మిలియన్ పైగా కలెక్షన్లను రాబట్టింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమిళనాడు ముఖ్యమంత్రి నటుడు విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కుతున్న జననాయకన్ విడుదల సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే నాన్ థియేట్రికల్ ఒప్పందాలు రద్దయినట్లు సమాచారం. అలాగే థియేట్రికల్ అగ్రిమెంట్లు కూడా రద్దు చేసి డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్సులు తిరిగి ఇవ్వాలని విజయ్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. రిలీజ్ తేదీ ఖరారైన తర్వాత సినిమాను స్వతంత్రంగా విడుదల చేయాలని ఆయన నిర్మాతలకు సలహా ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఈ వారం మూవీ అప్డేట్స్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.